ఒకసారి గోపి అనే చిన్న జిరాఫీ అడవిలో జీవించేది. అతని మెడ ఇంకా చిన్నదే ఉండేది. అందుకే చెట్లపై ఉన్న ఆకులను తినలేకపోయేవాడు. పెద్ద జిరాఫీలు నవ్వుతూ, నీకు ఇంకా పొడవు రావాలంటే చాలా కాలం పడుతుంది అని ఆట పట్టించేవి. గోపి మాత్రం నిరుత్సాహపడకుండా ప్రతిరోజూ చెట్లపైకి చేరడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు బలమైన తుఫాను వచ్చి అడవిలోని చాలా చెట్లు విరిగిపోయాయి. పక్షులు, జంతువులు భయంతో పరుగెత్తాయి. ఆ సమయంలో ఒక చిన్న పక్షి పిల్ల చెట్టులో చిక్కుకుంది. పెద్ద జిరాఫీలు తమ పొడవైన మెడతో చేరలేకపోయారు. ఎందుకంటే చెట్టు బలంగా వంగిపోయి ప్రమాదకరంగా ఉంది. గోపి మాత్రం తన చిన్న మెడతో, సరిపడా పొడవుతో జాగ్రత్తగా చెట్టుకు దగ్గరగా వెళ్లి ఆ పక్షి పిల్లను రక్షించాడు. పక్షి సంతోషంగా ఎగిరిపోయింది. అన్ని జంతువులు గోపిని ప్రశంసించాయి. పెద్ద జిరాఫీలు కూడా అప్పుడు అర్థం చేసుకున్నాయి, ఎవరైనా చిన్నవారే అయినా ధైర్యం మరియు మంచితనం ఉంటే వారు గొప్ప పనులు చేయగలరని.